2011లో 'కంటేజియన్' అనే సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది నమ్మలేదు. ఇదొక సైన్స్ ఫిక్షనే గదా! ఇట్లాంటి వైరస్ ప్రపంచంలోకి వస్తదా అని చెప్పి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది. ఒకప్పుడి సైన్స్ ఫిక్షన్ ఇప్పుడు రియాలిటీ అని చెప్పి. అలానే చాలాసార్లు సిక్స్త్ మాస్ ఎక్స్‌టింక్షన్ అంటూ ఉంటాం. అది ఎప్పటికైనా నిజమవుతదా? అది ఏ కాలంలో నిజమవుద్ది అనేది ఎవరికీ తెలీదు. దాని మీద కూడా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. ఇస్రో ఒక వార్నింగ్ ఇచ్చింది. ఒక యాస్ట్రాయిడ్, ఒక గ్రహశకలం అతి తొందరలో భూమి దగ్గరలోకి వస్తుంది అని చెప్పి. ఎపోపిస్ అనే గ్రహశకలం అనే యాస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గరలో వస్తుంది. అంత ప్రమాదం కాకపోయినా వర్స్ట్ సినారియాలో భూమితో కొల్లాయిడ్ అవ్వచ్చు, ఢీ కొనొచ్చు అని చెప్పి. ఒకవేళ అలా జరిగితే ఏం జరుగుతుంది? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏప్రిల్ 13 అంటే ఆ రోజు శుక్రవారం అంట. 2029వ సంవత్సరంలో ఎపోపిస్ అనే ఒక యాస్ట్రాయిడ్ భూమికి చాలా దగ్గరలోకి వస్తుంది. అంటే జియో స్టేషనరీ శాటిలైట్స్, మన శాటిలైట్స్ ఉన్న దానికంటే కూడా భూమికి దగ్గరలో వస్తాయి. 32,000 కిలోమీటర్స్ దూరంలోకి వస్తుంది చాలా వరకు. అంటే కొంత అటు ఇటు చేంజెస్ వచ్చినా భూమికి దగ్గరలో వస్తాయి. నాసా వాళ్ళు 2021లోనే చెప్పారు, భూమికి దగ్గరలో వచ్చినా భూమితో ఇది కొలైడ్ అవ్వదు అని చెప్పి, భూమితో ఎలాంటి కొల్యూషన్ ఉండదు అని చెప్పి. ఒకవేళ వర్స్ట్ సినారియోలో ఉన్నా దాని గురించి మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి నాసా మొత్తం ఈ యాస్ట్రాయిడ్ ట్రాజెక్టరీని లైవ్ చెప్తుంది, లైవ్ ఫీడ్ ఇస్తుంది దీని మీద. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా గమనిస్తోంది.